హరహర మహాదేవ శంభో శంకర. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 8వ అధ్యాయము. సూక్ష్మధర్మ నిరూపణము, అజామిళోపాఖ్యానము. వశిష్ఠ మునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకుని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే, అది ఎట్లు సంభవమును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలయనియు తెలిసియు అట్లు చెయ్యక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు సత్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వాని వలె ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానదీ ప్రవాహంలో స్వయముగా పడి కొట్టుకొని పోవచ్చు గడ్డి పరకను ఆధారంగా చేసుకునిన దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రిందికి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు సఖ్యమగును? నాకీ సంశయమును నశింపజేయుము. నాకే కాదు, వినువారికందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపమెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు ఎంత పన్నైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకము, చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో కూడుకుని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీయు తమస్సు వలన, కర్మకాండ అంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చినవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాప నాశన సామర్థ్యం కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికము స్వల్పము కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురువింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయూ బూడిదగును.
గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించినా నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినను చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానం ఆచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే స్వల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు కాని స్వల్పములు కాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాలమందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడై సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరి కాలమున అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిలుడు దురాచారుడను దాసీభర్తయు హింసకుడను నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి కలవాడై ఉండెను. అట్టివాడు స్వల్పపుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామిలునకు యవ్వనము రాగానే ఒక దుష్టబ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు అసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబునాది కర్మల యందు ఆసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలం గడుపుచుండెను. ఆ అజామిళుడిట్లు కులాచారభ్రష్టుడైన కారణమును బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టిరి. అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసం చేసుకుని నిత్యము దాసీతో కూడి కుక్కలను పుచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుచు కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదామను ఆశతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి క్రింద పడి మృతి పొందెను. తరువాత అజామిలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకుని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహయందు పారవైచి ఇంటికి పోయెను. తరువాత అజామిలుడు యవ్వనవంతురాలైన దాని కూతురుని చూచి పాపాత్ముడు కనుక తన పుత్రికను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిలునకు ఒక కూతురు యందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలి ఉండెను. వానికి నారాయణను నామకరణం చేసి అజామిలుడు నడుచునప్పుడు కూర్చుండునప్పుడును జలపానమునందును భోజనం చేయనప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము ఆ నామముచే పలుకుచుండెను. తరువాత కొంతకాలమునకు అజామిళునకు మరణకాలం సమీపించగా అతనిని తీసుకుని పోవుటకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిలుడు తనను తీసుకుని పోవచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్రస్నేహం చేత దూరముగా ఉన్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయము చేత దీన స్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను. రాజా ధైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చెయ్యగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావరచి దూరముగా పోయి భయంతో ఉండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజామిలుడు మావాడు గాని మీవాడు కాదని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవారు, పచ్చని పట్టుబట్టములను ధరించిన వారు, పద్మమాలాంకృతులు, కిరీటవంతులను, కుండలదహరులను, మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు కలవారును, 4 చేతులు గలవారును, సుందరదేహులను, శంఖచక్రములను ధరించిన వారును, తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనిరి, మీరు ఎవ్వరు? కిన్నరుల, సిద్ధుల, చారణుల, దేవతల అని అడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళుని
తమ పుష్పక విమానము ఎక్కించుకుని తమ లోకమునకు తీసుకుని పోవు కోరిక కలవారై ఇట్లు పలికిరి. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం 8వ అధ్యాయం సమాప్తం.